నమస్తే సార్. నమస్కారం నాగరాజా. సార్ మన రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ వాళ్ళు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? వెరీ గుడ్ క్వశ్చన్. నౌ వైరల్ ట్రెండింగ్ సబ్జెక్ట్ ఇది. ఎస్ సార్. ఇది కొనసాగుతానే ఉంది నిన్నటి నుంచి. అంతకన్నా ముందు మనము నిన్న అడిగిన వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన అందరికీ నా పాదాభి వందనములు. మీకందరికీ నా శిరస్సు వంచి పాదములకు నమస్కరించుచున్నాను. మీరందరూ ఇదే విధముగా మీ సహకారము కొనసాగించి మమ్మల్ని ఉత్సాహపరచవలని ప్రార్థించుచున్నాము. మేము ఇప్పటి వరకు చేసి ఉన్న వీడియోలు కానీ ఇంకా చేయబోయే వీడియోలు కానీ మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన మోటివేషనల్ స్పీచ్, మీ భవిష్యత్తుకు సంబంధించిన ఏ విధంగా ఆర్థికంగా ఎదగితే బాగుంటుందో దానికి సంబంధించిన విషయాలు మాత్రమే మీకు తెలియజేయుచున్నాము. ఇప్పుడు ఈ ఎలక్షన్ వరకు జరిగే ఈ ఎలక్షన్ పీరియడ్లో మాత్రమే మనం ఎలక్షన్ న్యూస్ మాట్లాడుకుంటూ ఉన్నాము. మాకు అన్ని విధములుగా సహకరించుతున్న మీకు అందరికీ నా పాదాభి వందనములు, శిరస్సు వంచి నమస్కారం తెలియచున్నాను. ఇదే విధంగా మీ సహకారము కొనసాగించవాలని కోరుతున్నాను. నమస్కారం. నాగరాజు అడిగిన టాపిక్, రఘురామకృష్ణంరాజు గారుకి బీజేపీ వారు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని. నాగరాజా, నువ్వు అదే కదా అడిగింది. టెక్నికల్గా రఘురామకృష్ణంరాజు ఏ పార్టీ? అతను వైసీపీ సార్ కదా, వైసీపీలో గెలిచినాడు. అతను గెలిచిన రోజు నుంచి జగన్ని విమర్శిస్తూనే ఉన్నాడు. ఎట్టంటే అట్టెత్తా ఉన్నాడు కదా. అది ఎవరికి ఉపయోగము? తెలుగుదేశానికి. అంటే జగన్ని తిడితే జరిగే ఉపయోగము, వచ్చే ఉపయోగం తెలుగుదేశానికి, జనసేనకు, ఇద్దరికి. మరి బీజేపీ ఎందుకు టికెట్ లేని నడుస్తూ ఉండవు? ఏం సంబంధం? అతను బీజేపీలో చేరినాడు, రిజైన్ చేసి చేయలే. వాళ్ళు ఎందుకు ఇస్తారు? అప్పుడే చంద్రబాబు జనసేనకి 21 సీట్లు 2 ఎంపీ సీట్లు ఇచ్చారు కదా. ఆయన నిన్న లేకుండా మొన్న వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన బాలశౌర్యుని జనసేనలో చేర్చుకుని టికెట్ ఇచ్చాడు కదా, ఎంపీ టికెట్. రఘురామకృష్ణ కూడా అతనే ఇచ్చిండేదే, పవన్ కళ్యాణ్. అది కాకుండా 2 పవన్ కళ్యాణ్కు 6 బీజేపీకి ఇచ్చినాడు ఇతను ఎంపీ టికెట్లు, తెలుగుదేశం చంద్రబాబు గారు. 25లో 6 పోతే ఇంకా ఈయన దగ్గర 6 + 2 8 పోతే ఇంకా ఇతని దగ్గర ఎన్ని టికెట్లు ఉంది? 8 పోతే 17 టికెట్లు ఇతని దగ్గర ఉంది. 25లో 17లో ఈయన ఇచ్చి ఉండొచ్చు కదా. మరి ఇప్పుడు నిన్న వచ్చి బీజేపీ వాళ్ళు లేదంటే, ఇప్పుడు 2019లో జగన్ గెలిచిన తర్వాత అతను ఎప్పుడైనా మోడీని తిట్టినాడా? పోనీ మోడీ జగన్ని తిట్టినాడా? మరి వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటే నువ్వు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జగన్ని తిట్టుకుంటా ఉంటే మోడీ నీకు టికెట్ ఇస్తాడా? అసలు నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? అసలు మోడీ జగన్ తిట్టే నాకు టికెట్ ఇస్తాడని? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవ్వాలి నీకు. వాళ్ళిద్దరు ఇవ్వకుండా వాళ్ళని అడిగేది ఏంది? కాబట్టి ఒక పార్టీలో గెలిచిన ఎంపీ ఏ విధముగా ఉండకూడదు అని తెలియజేసిన లీడరే రఘురామకృష్ణరాజు. దేనికి కాకుండా పోయినాడు ఇప్పుడు. కాబట్టి ఇవంతా పనికి మాలిన పనులు. నువ్వు అసలు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత నర్సాపురంలో ఒకసారి కూడా పోలే అక్కడికి. నీకు ఏమని టికెట్ ఇచ్చేది? ఆడ మళ్ళీ నువ్వు కొత్త 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పోతావు. ఒకసారి కూడా పోలే. మరి నీకెందుకు టికెట్ ఇస్తారు? అందుకే వాళ్ళు ఎవరు ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్నాయంట, వర్మ అని ఒక ఆయనకు వాళ్ళు ఇచ్చుకున్నారు, న్యాయం చేసినారు. వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళకు వాళ్ళు న్యాయం చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇతను చేసింది రాంగ్ స్టెప్. అవును సార్. కాబట్టి అవును, ఇతను కరెంటు ప్రొడక్షన్ చేసేది పెట్టి బ్యాంక్ లోన్లు తీసుకొని వాళ్ళన్ని కట్టకుండా ఎగ్గొట్టేసి ఉండాడని ఇతని మీద ఉండేది. జగన్ సీఎం కాదు, జగన్ని తిట్టినాడని ఇతను అప్పుడు సిఐడిని పంపించి అరెస్ట్ చేయించి నన్ను కొట్టించినాడని అతను. నువ్వు తిడతా ఉంటే ఇంకా ఆయన చేతనైన పోయి ఆయన చేసినాడు. మళ్ళీ నువ్వు అప్పటి నుంచి ఇంకా ఎక్కువ తిడతా ఉండవు.
సరే అతను మనసులో పెట్టుకొని ఇప్పుడు టికెట్ ఎటు కాకుండా నీ అసలు మీకు సిగ్గు లేదా? చంద్రబాబుకు, తెలుగుదేశం వాళ్ళకు, జనసేనకు నాయకుడు పవన్ కళ్యాణ్కు, జనసేనలో ఉండే వాళ్ళకు, రఘురామకృష్ణరాజుకు, TV5 అతనికి, ఆంధ్రజ్యోతి అతనికి, ఈటీవీ అతనికి సిగ్గు మానమే లేదా? ఇప్పుడు ఏమని మీరు చెప్తా ఉంటారు? జగన్ చెప్పి బీజేపీ వాళ్ళతో అనేదానికన్నా జగన్ మోడీకి చెప్పి టికెట్ రానియకుండా చేసినాడు అంటారు. అంటే జగన్ మోడీని ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత పరపతి ఉన్నప్పుడు మీరెందుకు అట్లా పెట్టుకుంటారు? మీరే చెప్తా ఉంటారు జగన్ చెప్పి చేసినాడని. జగన్ చెప్తేనే మోడీ ఏం చెప్తే చేస్తాడు అన్నప్పుడు మీరు ఎందుకు జగన్తో పెట్టుకుంటారు? గమ్ముండండి అయితే. కాబట్టి మీకు చెప్పేదానికి వీళ్ళకి సిగ్గులే. జగన్ చెప్తే మోడీ చెప్పకుండా పోయేది ఏంటి? అతని నిర్ణయం ఆయన తీసుకున్నాడు. కాబట్టి వీళ్ళు అతన్ని చెప్పి మీరు ఎంతసేపు జగన్ వల్ల టికెట్ రాలేదంటే జగన్ని మీరు బలాఢ్యుడు చేస్తూ ఉండరు. బా జగన్ చెప్తే మోడీ ఈయన టికెట్ ఇవ్వలేదు ఇంకే అంటే ఎంత బలాఢ్యుడు? ప్రధానమంత్రిని శాసించే స్థానంలో ఉన్నాడు ఇతను అని మీరు అతనికి ఎంతో మేలు చేసినట్టు. ఇంక అది ఎంత మానేయండి, విమర్శలంతా వద్దు. మీకు చేతనైతే మీ పార్టీలు రాబోయే కాలంలో జనానికి ఏం చేస్తారో చెప్పండి, ఓటు అడగండి. ఇప్పుడు జగన్ అడిగినట్టు నేను చేసింది మీకు నచ్చితే లాభపడి ఉంటే నాకు ఓటు వేయండి అని. లేదు ఊరికే ఈ మాటలంతా వద్దు, గమ్ముని రంగంలో దిగండి. చూస్తాము. ఎక్కువ మంది చెప్పే సర్వేల్లో జగన్కే అనుకూలంగా ఉంది. మీరు ఎన్ని చేసినా జనాన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకే ఓటేస్తారు. ఇది అట్లా అనుకుంటే నీవు అడిగిన ప్రశ్నకు వాళ్ళకి ఇష్టం లేకుండా వీళ్ళైతున్నారు. రఘురామకృష్ణరాజుకు, బీజేపీ వాళ్ళకు. ఇప్పుడు మన గూడూరు ఎమ్మెల్యే ఉన్నాడు వరప్రసాద్, ఆయన మొన్నే రిజైన్ చేసినాడు. ఏ పార్టీలో? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. ఆయన రిజైన్ చేస్తే నిన్న తిరుపతి ఎంపీ టికెట్ బీజేపీ వాళ్ళు ఇచ్చినారు అతనికి. అవును. అంటే అతని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్, ఇతని మీద రఘురామకృష్ణరాజు మీద ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. ఇది తెలుసుకోండి. ఇప్పటికన్నా దానికి తగినట్టు నడుచుకోండి. కానీ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కు ఒకవేళ ఈ ఎలక్షన్లో ఏ నియోజకవర్గం గురించి అయినా ఇప్పుడు రాబోయే కాలంలో ఏ పార్టీ వస్తుంది, ఆడ ఎట్లుంది జనం మనసులో ఓటు ఎవరికి వేయాలనుంది, వాళ్ళు మనకు కామెంట్లో తెలియజేస్తే కూడా మనం ఎంక్వైరీ చేసి మన సర్వే టీమును ఆ నియోజకవర్గానికి పంపించి సర్వే చేయించి మనల్ని అడిగిన వాళ్ళకు మనం తెలియజేస్తాం. కాబట్టి అందరూ మీకు ఏ అవసరమైన ఈ ఎలక్షన్స్ గురించి కానీ ఇంకేదైనా మీరు కామెంట్లో తెలియజేస్తే మేము దాన్ని సెర్చ్ చేసి సర్వే చేయించి మేము తెలియజేయగలము. ప్లీజ్ దయచేసి అందరూ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ పంపించి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దయచేసి ఇది మా యొక్క అభిప్రాయము, కరుణించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.